నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. రావడంతోనే ఆయన రెండు రాష్ట్రాలను టార్గెట్ చేశారు. అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టులు అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూనే అటు ఏపీ సీఎం చంద్రబాబు గారిని కూడా వచ్చే పరిశ్రమలు పెట్టుబడుల గురించి హేళనగా మాట్లాడటం జరిగింది. ఓకే, ఆయన తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి మరి తెలంగాణ రాజకీయాల గురించి అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి ఇక్కడ వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడడం ఒక రంగ సమంజసం అనుకున్నా, అసలు పదే పదే చంద్రబాబు గారిని ఎందుకు తీసుకొస్తున్నారు అన్న ప్రశ్నే చాలా మందిలో రేకెత్తుతోంది. ఏంటి అసలు మరి ఆయన చంద్రబాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అక్కడ వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి ఈయన మాట్లాడటం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన పరోక్షంగా సాయం చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా అసలు కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చారు, ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు మరి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నట్టు ఆయన అసెంబ్లీకి వెళతారా లేదు అంటే మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి కూర్చుంటారా అన్నవన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారండి. సో మరి ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు అని ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటారు కదా, మరి రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగోగుల గురించి, వాళ్ళ పార్టీ భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడతారేమో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చంద్రబాబు గురించి, అక్కడ వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అంటే మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఒకసారి రెండుసార్లు బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. పదే పదే ఎందుకు చంద్రబాబు గారు టార్గెట్ అవుతున్నారు? నాకు గతంలో ఆయన ఎట్లా మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడో తెలియదు, కానీ నిన్న మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే కేసీఆర్ మాట్లాడాడు. ఆ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తంలో రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు పేరు దాదాపు 16 సార్లు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? రేవంత్ రెడ్డి పేరు ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, నువ్వేదన్నా విమర్శిస్తే రేవంత్ రెడ్డిని విమర్శించాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు నామజపం చేశాడు. అంటే ఈ స్క్రిప్ట్ మొత్తం తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇదే మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తూ ఉన్నాడు, ఆంధ్రాలో వస్తున్న పెట్టుబడుల గురించి చెప్తూ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తే దాని గురించి విమర్శిస్తున్నాడు. కేసీఆర్ సిఐఐ సమ్మిట్ గురించి, విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకేంటి? వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఇన్ ఆంధ్ర? ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అంటే, కేసీఆర్కి మొత్తం తెలంగాణలో దుకాణం ఎత్తిపోయింది, ఆయనకి లేదు. మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాషౌట్ అయిపోయాడు. తెలంగాణలో అతనికి ఏది కూడా ఎటువంటి ఏ విధమైన ఇష్యూ దొరకట్ల. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ మంత్రులందరూ వాళ్ళు మరి కలిసి పనిచేస్తున్నట్టే కనపడుతున్నది. వాళ్ళకేమి విభేదాలు తగదాలు ఆడుకుంటున్నట్టు ఇటువంటి వార్తలు కూడా ఎక్కడా రావట్లా. మరి కేసీఆర్ ఏం చేయాలి? జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు కొడుకుని ప్రయోగించాడు, అతను అటర్ ఫ్లాప్ అయి తిరిగి వచ్చాడు. ఇంకేం చేయాలి? వచ్చాడు. వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో విమర్శించాల్సింది ఏం లేదు, ఆయన మీద, ఆయన కొడుకు మీద కేసులు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకని ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపిద్దాము, తన రాజకీయ మనుగడని కాపాడుకోవటానికి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేద్దాము అన్న ఒక ఏకైక దృక్పథంతో వచ్చాడు బయటికి. వచ్చి ఈ విమర్శలన్నీ చేస్తూ ఉన్నాడు. విశాఖపట్నంలో పెట్టుబడులు ఏమీ రావట్లేదు, అసలు కంపెనీలు కూడా రావట్లేదు, అవన్నీ కూడా ఏదో స్టార్ హోటల్లో వంట వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లు అని చెప్పాడు. యాక్చువల్గా స్టార్ హోటళ్లలో వంట వాళ్ళతోటి అగ్రిమెంట్లు చేసుకున్నది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చైనీస్ నూడిల్స్ అవన్నీ ఈయనకి మధ్యలో బీచ్ దగ్గర, ఈయనకి కేసీఆర్కి మధ్యలో కొంచెం టైం గ్యాప్ వచ్చింది. అంటే ఇంకా ఏం జరుగుతుందో కూడా ఆయనకి అవగాహన రావట్లే. మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అగ్రిమెంట్లని ఇప్పుడు జరిగినట్టుగా చెప్తున్నాడు. మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
ఐప్యాక్ అమ్మాయిలు అందులో పనిచేసే అమ్మాయిలకి కోటేసి మెడలో ఐడి కార్డు వేసి వైజాగ్లో సిఐఏ సమ్మిట్కి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మామూలుగా వీళ్ళందరూ వచ్చారు. పారిశ్రామికవేత్తలకి ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చారు ఒక సంచిలో, దానికోసం ఎగబడి కొట్టుకు చచ్చారు. మీరు బాగపోయారే, గిఫ్ట్ దాగపోయారు, తిండి కాడ కొట్టుకున్నారండి. నెక్స్ట్ అదే చెబుతున్నా. అక్కడికి వచ్చి ఆ ఫుడ్ కౌంటర్ల మీద ఎగబడ్డారు, కొట్టుకున్నారు. ఇవన్నీ కూడా విజువల్స్ మీకు కావాలంటే ఇస్తా. అవన్నీ ఆ విజువల్స్ చూసుకొని కేసీఆర్కి మధ్యలో కొంత టైం కట్ అయిపోయింది. అంటే మధ్యలో రాజకీయాల్లో కేసీఆర్ గ్యాప్ వచ్చేసరికి ఆ వీడియోలన్నీ చూసుకొని ఇది ఇప్పుడు జరిగింది అనుకుంటున్నాడు కేసీఆర్. కాదు కేసీఆర్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. బోగస్ అగ్రిమెంట్లు, బోగస్ వాళ్ళ వంట మనుషులతోటి చేయించటం, ఐప్యాక్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కోట్లేసి కూర్చోబెట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి కేసీఆర్. నీకు మధ్యలో ఆ గ్యాప్ టైం రాజకీయాలు నువ్వు అక్కడి నుంచి బయటికి రాలేదు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఫస్ట్ నువ్వు అప్డేట్గా రాజకీయాల గురించి అప్డేట్గా నువ్వు ఆంధ్ర వాళ్ళని తిడితేనే నీ రాజకీయ బతుకు, అందులో డౌటే లేదు. నువ్వు దానికోసమే ప్రయత్నం చేస్తావు, అందులో కూడా డౌట్ లేదు. కాకపోతే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, అంతేగాని ఎగతాళి ఇంకొకటి మీరు కేసీఆర్ అంటే మీరు అంకమరావు గారు కొంచెం ఒక 2 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటాను నేను. ఎందుకంటే కేసీఆర్ అనగానే నాకు ఒక్కసారి అమరావతిలో నిర్మించే ఐకానిక్ టవర్సు, దానికి వేసే రాఫ్ట్ ఫౌండేషన్ గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు ఈ కేసీఆర్. అత్యంత నీచంగా. ఒక్కసారి కేసీఆర్, ఒక్కసారి నువ్వు మరి బస్సులో వెళ్తావో కారులో వెళ్తావో, డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రైలు ఉంది గుంటూరుకి, అక్కడికి రైల్లో వెళ్తావో వెళ్ళు, చూసిరాపో. నువ్వు శాపం పెట్టిన ఐకానిక్ టవర్స్ని చంద్రబాబు నాయుడు ఎట్లా కడుతున్నాడో ఒక్కసారి చూసుకొని రాపో. రాఫ్ట్ ఫౌండేషన్ వేశారయ్యా అంటే చంద్రబాబు నాయుడిని హెకిల్ చేస్తూ మాట్లాడిన ఈ కేసీఆర్ని ఒక్కసారి వెళ్ళి ఐకానిక్ టవర్స్ అయిపోయింది, ఇప్పుడు ఆ బేస్మెంట్ నుంచి పైకి వచ్చింది, ఆ బేస్మెంటు చూసిరాపో ఒకసారి, ఎట్లా కడుతున్నారో చూడు. మొత్తం అక్కడి నుంచి ఐకానిక్ టవర్స్ లేపటానికి ఫౌండేషన్ ఎట్లా వేస్తున్నారో చూసిరాపో. కొత్త టెక్నాలజీని, కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు, నువ్వు కాదు, నీ జగన్మోహన్ రెడ్డి కాదు. అందుకని ఎగతాళి చేయటం, హెకిల్ చేయటం ఇది కేసీఆర్కి అలవాటు. కేసీఆర్ ఎంత మాట్లాడినా తెలంగాణ ప్రజలే రిసీవ్ చేసుకోవటం లేదు. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఎంత గాఢంగా కొనసాగుతున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి తాడేపల్లి ఇంటి దగ్గర కేసీఆర్ది పెద్ద ఫోటో పెట్టాడు. ఆ ఫోటో మీద రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు. కేసీఆర్ అంటే రాజశేఖర రెడ్డి ఫోటో తీసేసి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలు ఆడుతున్నాడు, ఎంత డేంజరస్ రాజకీయాలు ఆడుతున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి. తండ్రి ప్లేసులో తండ్రి ఫోటో తీసేసి ఆ ప్లేస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. అంకమరావు గారు, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చూసింది బీఆర్ఎస్, అలాగే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా రిజల్ట్ కనిపించింది. మరి అలాంటప్పుడు పదే పదే మళ్ళీ చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే ఏంటి అన్న విషయం తెలియకుండా ఏమీ కేసీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తారో అని అనుకోవడానికి లేదు. లేదు అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ ముందు పెడుతున్నారు రేవంత్ అని ప్రూవ్ చేయడం కోసం ఆయన ఈ విధంగా మాట్లాడాడు అనుకోవాలా? లేదు అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ చూడటం జరిగింది. అయినా కూడా మళ్ళీ బయటకు వచ్చి కేసీఆర్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూనే మాట్లాడారు. ఏంటి ఇప్పటి వరకు కేసీఆరే జగన్మోహన్ రెడ్డికి గురువు అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి గురువు అయ్యారనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు బయటకు వచ్చి పుట్టినరోజు కానుకగా
చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలని అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన పుట్టినరోజు నాడే బయటకు వచ్చాడు. ఇప్పుడు దాకా రాలేదు కదా. రాష్ట్రంలో సమస్యలు లేవా, లేకపోతే ఈ పరిపాలన గురించి మాట్లాడే? నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదండి. ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏం చదువుతున్నాడు అంటున్నారు కదా. ఈయనేమి ఆయన పార్టీ నాయకుడు కాదు, ఆయన కార్యకర్త కాదు. ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు. అలాంటిది ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఆ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుంది? తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకోకుండానే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఏం చదువుతాడంటారా? ఇప్పుడు తనకి రాజకీయ భవిష్యత్తు ఏంటి, తన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, రేపు మనం ఎన్నికల్లో గెలవాలి అనుకున్న వ్యక్తులు తండ్రి కానీ కొడుకు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లా మాట్లాడరు కదా. ఎదుటి వాళ్ళ వ్యూహం వేరే అయి ఉండొచ్చు కదండి. వాళ్ళ వ్యూహం వేరే అయి ఆ ఉండొచ్చు. వ్యూహాలు తిరగబడ్డాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రగిలిస్తే మళ్ళీ తనకు మనుగడ ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాడు. ఆ విధంగా తనకంటే కూడా ఇంకో మాట కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఎటు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అత్యంత ఘోరాతి ఘోరంగా. మరి మాకున్న అనుబంధాన్ని బట్టి ఈరోజు నాకు చెప్పమని చెప్పి స్క్రిప్ట్ పంపించాడు కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రం తిరిగి ఎందుకు కోలుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే కాబట్టి ఆ రోజే ఇందాక నేను చెప్పినట్టు చైనీస్ నూడిల్స్ తయారు చేసేవాళ్ళు, వంట వాళ్ళు, మరి ఐప్యాక్ టీంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని అక్కడ ఎంటర్ప్రైనర్లుగా చూపించేస్తూ వాళ్ళే అగ్రిమెంట్లు చేయించుకున్నారని చెప్పని మర్చిపోయి ఉంటారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకసారి గుర్తు చేద్దామని జగన్మోహన్ రెడ్డికి కీలరికి వాత పెడదామని కేసీఆర్, నాతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు బాగుపడాలని చెప్పని ఈ విధంగా చేశాడని ఎందుకు భావించకూడదు? ఇక్కడ శిష్యుడు గురువు అవుతుంటే బాధగా ఉంటుంది కదా. శిష్యుడు గురువు అవుతుంటే బాధగా ఉంటుంది కదా. రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజల గురించి అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సమాజం పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ గడ్డ అతనికి తెలుసు క్షుణ్ణంగా. ఆ పోరాటం చేశానని చెప్పుకొని నిజంగానే అతని హయాంలో తెలంగాణ రావడం అతనికి ఒక వరమైంది. ఆ వరమైంది దాని కాబట్టి రెండో పర్యాయం కూడా అతను గెలిపించారు. ఏ విధంగా గెలిపించారు? మొట్టమొదటి 2018లో ఎందుకు వచ్చాడు అతను ఎన్నికలకి? ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అతనికి తెలుసు కాబట్టి ముందుగానే వీళ్ళ బెదిరించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మీద అంతకుముందు కేసులు పెట్టి చాలామందిని ఆ పార్టీలో చేర్చుకున్న తర్వాత క్యాడర్ ఒక రకంగా నిరుత్సాహంగా ఉండి, సరే మన పార్టీ ఎటు లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళ కోసం మనం పనిచేద్దాం, మన నాయకులు అటు ఉండారు కదా అని చెప్పని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎంతో కొంత పనిచేశారు. ఆ రోజు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రాజకీయ తప్పిదం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, వాళ్ళ వ్యూహకర్తలు చేశారంటే అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంటకడతారు దాన్ని. అది రాజకీయ తప్పిదం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసింది కాబట్టి ఆ బూచిని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చూపించేసి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా అది జీర్ణించుకోలేక ప్రత్యామ్నాయం ఉంటుంది కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇంకోళ్ళు వేస్తే గెలవరు కాబట్టి వాళ్ళు గెలవకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ని అంత ఘన విజయం సాధించారు. అది మర్చిపోయాడు కేసీఆర్. ఇక్కడ అది మర్చిపోయాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కానీ అతనికి ఇంకా ఆ విషయాలు మర్చిపోవడమే కాకుండా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు, పెట్టుబడుల గురించి మాట్లాడాడు, 2014 పెట్టుబడుల గురించి కూడా మాట్లాడాడు. ఒక కియా పరిశ్రమ చూడు, అనంతపురం జిల్లా కియా పరిశ్రమకి వెళ్ళు, మిలీనియం టవర్స్ కట్టేసి విశాఖపట్నంలో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధిని వెళ్ళి చూసిరా. 72.5% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని గుర్తు చేసుకో. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఆ రాప్ ఫౌండేషన్కి సంబంధించి ఆ వేసిన పునాది ఈరోజు కూడా ఎంత బలంగా ఉందో నువ్వు చూసుకో. వీటన్నిటికంటే ముఖ్యంగా నీ శిష్యుడిగా చెప్పుకొని ఏదో చేద్దామని చెప్పని ఆ రోజు నీకు కానుగ్గా నువ్వు చేసిన దానికి నాయకులను బెదిరించావు, పారిశ్రామికవేత్తలను బెదిరించావు. ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఆ రోజు ఇబ్బడిముబ్బడిగా జగన్మోహన్ రెడ్డికి నువ్వు చేసిన సహాయానికి గిఫ్ట్గా మొట్టమొదటి నీ ఇంటికి వచ్చేసి భోజనం చేసి గిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తుల్ని, అంటే విభజనలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులను కేటాయించిన ఆస్తులను కూడా దారాదత్తం చేశాడు ఆ రోజు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడాలా. తెలంగాణకి 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 522 టీఎంసీలు, అంటే 811 టీఎంసీలని డివైడ్ చేసి పంచితే ఎఫెక్స్ కమిటీ వాళ్ళలో లేదు, ఇది కరెక్ట్ కాదు, మా తెలంగాణ కూడా 50% కావాలని చెప్పని అతను ఆ రోజు అక్కడ అప్లై చేస్తే
దానికి కనీసం రిటిఫికేషన్ కూడా వేయకుండా నా వాదనలు ఇయ్యని చెప్పకుండా మౌనం దాల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తన ప్రాంతం రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా చేయటానికి 151 స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ని ఎడారిగా చేయటానికి కేసీఆర్ తోటి చేతులు కలిపినటువంటి ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతను పుట్టినరోజు నాడే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొన్న 2-3 రోజుల క్రితమే కదా చంద్రబాబు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు కూడా వచ్చింది కంపెనీలు తీసుకొస్తున్నందుకు. ఇంకో మాట చెబుతాను, ఆ రోజు వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు స్వయంగా శాసనసభ సాక్షిగా 5,13,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రభుత్వ పరంగాను ప్రైవేటు పరంగాను వచ్చినాయని చెప్పిన విషయాన్ని ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల చిల్లర చేసినటువంటి నీకు తెలియకపోవడం అంటే ఇక ఏమనాలో ఆయన మనకి దాన్ని మనం వదిలేద్దాం, ఆయన విఘ్నతకే వదిలేద్దాం. కానీ ఇక్కడ కొడుకు వల్ల నువ్వు అధికారం కోల్పోయావు, కొడుకును సమర్థించి ధృతరాష్ట్రుడివై నువ్వు అధికారాన్ని కోల్పోయావు. ఈరోజు బయటకు వచ్చేసి మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నువ్వు మొదలు పెడుతుంటే ముందు నీ కూతురికి సమాధానం చెప్పుకోయా. నీతో పాటు సమానంగా తెలంగాణ సమాజంలో ఆడవాళ్ళని ఏకం చేసి జాగృతి సంస్థను ఏర్పాటు చేసేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆరకుండా రగిల్చినటువంటి వ్యక్తి కవిత. మరి ఆమె ఈరోజు కేటీఆర్ని విమర్శిస్తుంది, హరీష్ రావుని విమర్శిస్తుంది, నిన్ను విమర్శిస్తుంది, వాళ్ళ మాటలు వింటున్నామని చెప్పని. ఆ తర్వాత సంతోష్ రావుని కూడా దాంట్లోనే కలిపి వీళ్ళందరూ కలిసి చేశారు అని చెప్పని విమర్శిస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పు, తర్వాత ప్రపంచం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంది. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికే ఇది అని కూడా వినిపిస్తున్నాయి మాటలు. ఇది ఎంతవరకు నిజమంటారు? దానికి సమాధానం చెప్పలాకే కవిత గారి ప్రశ్నలకు ఆమె మాట్లాడినప్పుడు రావచ్చుగా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఎందుకు వచ్చాడు బయటికి? ఆమె మాట్లాడిన రోజే వచ్చి లేకపోతే మరొక రోజే చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఎందుకు వచ్చాడు బయటికి? అంటే ఇక్కడ పరిస్థితులు చాలా స్పష్టంగా అతనికి తెలుసు, తెలియని వ్యక్తి అయితే కాదు. పార్టీ కోలుకోదు కాబట్టే చేసినటువంటి అక్రమాలకు సంబంధించి. ఇంకోటి ఇక్కడ ఒక విషయం సత్యమూర్తి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత గోల చేస్తున్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా 3 విడతలకు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం పాల్పడకుండా 2 సంవత్సరాల నా పరిపాలనకి రెఫరెండంగా భావించి అతను వెళ్ళాడు చూడు, అది ధైర్యవంతుల లక్షణం. నువ్వు అలా చేయలేదే, గతంలో అలా చేయలేదే, నీ శిష్యుడు అలా చేయలేదే. శిష్యుడు కాదు, గురువు. ఇప్పుడు అధికారంలో ఉండగా ఇప్పుడేం చేస్తాడు? ఇప్పుడేం చేస్తాడండి? ఇంకా మంత్రాలు చేయడం తప్ప. గురు శిష్యుల సంబంధం మారింది, ఇప్పుడు మారింది, అంతకుముందు అదేగా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏందంటే అతని మాటలను బట్టి ఇక నేనేమి చేయలేను, అటు కూతురు మధ్య ఇటు కొడుకు మధ్య నేనేమి చేయలేను కాబట్టి ఏదో తూతూ మంత్రంగా నా గురువు మాట అన్నా ఇందామని చెప్పని, ఆ గురువుకు కూడా పంగనామాలు ఎలా పెట్టాలని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు అతను మాట్లాడిన విధానం అయితే నాకు అర్థమవుతా ఉంది. రెండవది, మహబూబ్ నగర్ గురించి మాట్లాడారు కదండి. మహబూబ్ నగర్లో ఇతను పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు 2009లో చంద్రబాబు నాయుడు గారు 2 మీటింగులు పెట్టి నన్ను చూసి ఓటేమంటే గెలిచిన వ్యక్తివి నువ్వు. నిన్ను తక్కువగా చోట్లా మేము. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తాడో చెప్పిన వ్యక్తివి నువ్వు, నీ కుమార్తె. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల ఆయనకు బ్రాండ్ అంబాసిడర్. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలో హైదరాబాద్ అభివృద్ధికి కొనసాగించావు కాబట్టి 2సార్లు నిన్ను గెలిపించారు. ఇదే పందాగా నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నువ్వు కూడా చేసి ఉన్నట్టయితే 2సారి నిన్ను గెలిపించే ప్రశ్నే ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో ఈ తెలంగాణకి నేను చెప్పుకునే దమ్మం ఆయనకు ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశావో, నీ గురువు ఇప్పుడు ఎంత అన్యాయం చేశాడో శిక్ష వేశారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు దీని గురించి నువ్వు మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేసి చెప్తూ ఉన్నావు అంటే నీ రాజకీయ అనుభవం ధృతరాష్ట్రుడిలాగా తయారైందని చెప్పైతే నేను స్పష్టంగా చెప్పగలను. ధృతరాష్ట్రుడు తెలుసు ఆ రోజు తప్పు జరుగుతుంది, కొడుకు తప్పు చేస్తున్నాడు అని భావించిన వ్యక్తి దండించకుండా, మందలించకుండా చూస్తూ కూర్చొని మనసులో ఉంది, నా తమ్ముడు పాండురాజు కొడుక్కి నేను అధికారం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని లేకుండా చేస్తే బాగుండు, నా కొడుకే ఏలుకుంటాడని చెప్పని ధృతరాష్ట్రుడు భావించాడు. కాబట్టే కురువంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు నువ్వు కూడా అలానే చేస్తున్నావు, అందుట్లో ఎలాంటి సందేహం ఉంది? ఈరోజు ఏది మాట్లాడినా నీ కుటుంబం చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నారు, మీరు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారు.
మీరు ఏం చేసినా కూడా జనం పట్టించుకోరనే అహంకారంతో మీరు ప్రవర్తించారని, మనుషులు లెక్కేయలేదని చెప్పని భావంతో ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ సమాజం పోరాటాల పురిటిగడ్డ. ఆత్మాభిమానం వాళ్ళకి చాలా ముఖ్యం. ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీసావు కాబట్టి నువ్వు ఓడించారు. అయినా సరే నీలో మార్పు రాలేదు, మార్పు వస్తుందని కూడా వాళ్ళు భావించట్లేదు. కారణం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ రోజుకైనా సరే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒక్క రోజు కనుక తెలంగాణ మీద దృష్టి పెడితే అక్కడ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 11 స్థానాలు ఏ విధంగా పరాభవం అయిపోయిందో అంతకంటే ఘోరాది ఘోరంగా ఓడిపోతావు నువ్వు. ఈరోజు కేడర్ పోతుంది, నాయకులు పోతున్నారు కాబట్టి నీకు అర్థమైన తర్వాతే మళ్ళీ దాన్ని రగల్చడానికి వచ్చావని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ అంకమరావు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే, హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మొత్తాన్ని కేసీఆర్కి ఇచ్చేశాడు. ఇంత ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్థిరాస్తులన్నీ కూడా హైదరాబాదులోనే ఉన్నాయి. హైదరాబాదు డెవలప్ అయితే తప్ప తన వాల్యూ పెరగదు, తన ఆస్తుల విలువ పెరగదు. అందుకోసం అని చెప్పి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి అమరావతిని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాక్ట్లీ పోలవరాన్ని నాశనం చేశారు. పోలవరాన్ని నాశనం చేయటం వెనక కూడా కేసీఆర్ హస్తమే ఉండుంటుంది. అమరావతిని మొత్తం సర్వనాశనం చేయటం వెనక కూడా కేసీఆర్ స్ట్రాటజీనే ఉంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ స్ట్రాటజీని ఫాలో అయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్కి స్ట్రాటజీ చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ హైదరాబాదులో, తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తుల విలువ ఎంత పెరిగిందో, కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎంత పెరిగిందో మీరు ఒక్కసారి లెక్క తీయండి. కొన్ని లక్షల కోట్లకి చేరిపోయింది. ఎందుకు? ఆంధ్రాని నాశనం చేస్తే తప్ప హైదరాబాదులో తన ఆస్తులు పెరగవనే స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం. అందుకనే కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి ఎలక్షన్ల టైంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో నాగార్జున సాగర్ రిఫ్ట్ తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అటు నుంచి నాగార్జున సాగర్ డ్యాముని ఆక్యుపై చేసేసారు ఆంధ్ర పోలీసులు ఆ రోజున. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి ఇదంతా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ కేసీఆర్కి ఒక్క సీటు కూడా ఇవ్వాల, ఏదో ఒక సీటు ఇచ్చినట్టు. ఖమ్మంలో ఒకటి ఇచ్చారు, నల్గొండలో ఒకటి. అంటే ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ గేమ్. అందుకనే కేసీఆర్ మాటలని తెలంగాణ సమాజం మొత్తం అసహించుకుంటున్నది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టుని తీసుకొచ్చి తెలంగాణలో చదువుతున్న కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలకి బాగా అర్థమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషపడి ఉంటాడు. తను పంపించిన స్క్రిప్ట్ని యథాతథంగా చదివాడు కేసీఆర్. నేను చెప్పింది ఒకటి, నేను పంపించింది ఒకటి, ఆయన ఒక రకంగా చెప్పి నన్ను ఈ విధంగా సహకారం ఇచ్చాడు. మొత్తానికైతే అక్కడ తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ని కేసీఆర్ మరి కేసీఆర్ సొంత పైత్యం కొంత ఉంటుంది కదా, అది కలిపి చెప్పాడు. కవ్య ఇంకా నయం, ఈయన కవో కాదో నిన్న మొన్న మరణించిన అన్నశ్రీని అడిగితే చెప్తాడు ఈ కేసీఆర్ ఎటువంటి వాడో. అందుకని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ని చదవటం ద్వారా కేసీఆర్ గురుస్థానం నుంచి శిష్యుడి స్థానానికి మారాడు. మొన్న మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. కేటీఆర్ గారు లోకేష్ని కలవడానికి పదే ట్రై చేశారు. కేటీఆర్ లోకేష్ కలిశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సపోర్ట్ చేయండి మాకని చెప్పి కేటీఆర్ అడిగారు అన్నారు. దాన్ని కేటీఆర్ గారు కూడా కలిస్తే తప్పేముంది, అలాగే లోకేష్ గారు కూడా అనడం జరిగింది. ఏంటి మరి ఈయన చూస్తేనేమో బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడతారు, మరి ప్రచారాలు ఏమి ఈ విధంగా జరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? మరి ఏది నిజం అంటారు? కేటీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడు రామారావు గారిని పొగట్టడం, చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం మనం చూస్తూనే ఉన్నాం. శాసనసభ సాక్షిగా కూడా కొన్ని విషయాల్లో మీరు కాదు అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అతను
తను చేసినటువంటి అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రవర్తించిన విధానం. దాన్ని ఇంకా కోలుకోలే వాళ్ళు, ఇంకా భవిష్యత్తులో కూడా కోలుకుంటారని అయితే నేను భావించను. ఒకసారి మామూలుగా అధికారం రావటం వేరు, అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించే తీరుతెన్నులు కూడా వేరు. ఆ తీరుతెన్నుల వల్లే జరిగిన పొరపాటు ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు దాన్ని సరిచేసుకునే క్రమంలో కావచ్చు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా కేంద్రంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా వ్యవహరించబోతున్నటువంటి లోకేష్ గారితో గతంలో ఉన్నటువంటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుంటే లోకేష్ గారు ఏమీ పట్టించుకునే మనిషి కాదు కాబట్టి అతనితో మాట్లాడినా పొరపాటేం లేదన్న ఉద్దేశంతో కలుస్తూ ఉంటారు. మామూలుగా అట్లాంటి ఏం పట్టించుకోడు లోకేష్ బాబు. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం వేరు, వచ్చి మాట్లాడుకోవడం వేరు. అంతే తప్ప పొరపాటున వాళ్ళ దానికి సపోర్ట్ చేసో మద్దతు తెలిపే వ్యక్తి అయితే కాదు లోకేష్ బాబు గారు. వెళ్ళి కలిస్తే ఒకవేళ జూబ్లీస్ కార్యక్రమంలో కలిశారు అనుకుందాం మనం కాసేపు, కానీ ఏ రోజు చెప్పలేదు కదా వీళ్ళకి ఏమని చెప్పని. చెప్పరు కూడా భవిష్యత్తులో, గమనించుకోండి మీరు. ఇప్పుడే కాదు ఎప్పుడు, ఎందుకంటే ఒకసారి చూశారు, అవమానాలు ఎదుర్కొన్నారు. పదే పదే చెబుతున్నాడు లోకేష్ బాబు, నా తండ్రికి చేసినటువంటి కార్యక్రమం నాకు తెలుసు, నేను ఎదుర్కొన్న అనుభవాలు నాకు తెలుసు, దీనికి కారకులు ఎవరో కూడా నాకు తెలుసు, అంత త్వరగా నేను మర్చిపోను అని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలన్నీ ముందు పెట్టుకొని ఎవరు ఏం చేశారో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ మనుగడ సాగించాలని కోరుకునే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరు. రెండోది, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక నాయకుడు చెబితే ఓట్లేసే పరిస్థితిలో జనం లేరు. అది గమనించుకోండి. ఏం సత్యమూర్తి గారు, ఒక నాయకుడు చెబితే ఓట్లేసే పరిస్థితిలో జనం లేరు. ఈరోజు స్పష్టంగా అందరికీ ఏం జరుగుతుంది, ఏం జరిగింది గతంలో, భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళకి తెలుసు, కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నీ. ఈరోజు 2014 నుంచి 2018 వరకు ఆంధ్ర రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు, పరుగును పెట్టిన విధానాన్ని చూసి ఆ రోజు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆ రోజు ఎందుకు రాలేదు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే తప్ప ఇక్కడ ఊపెందుకు రాలేదు? కారణం, ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఉంటేనే పరిశ్రమ. ఈరోజు పదే పదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు ప్రపంచ బ్యాంక్కి, రుణాలు ఇచ్చే బ్యాంకులకి, సిఓ మామూలుగా గూగుల్ వాళ్ళకి, కేంద్రానికి ఇష్టారీతిగా కూడా పరిశ్రమలు పెట్టడానికి మీరు రావద్దు, అప్పులు ఇవ్వద్దు అని చెప్పి చెబుతున్నా కూడా ఎందుకు వాళ్ళు వస్తున్నారు? ప్రజల యొక్క నాడి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా చేసుకుని వెళ్తున్నారు కాబట్టి, మనం ఆ రాష్ట్రంలో వెళ్తే ఇన్సెంటివ్ కావచ్చు, ప్రోత్సాహాలు కావచ్చు, త్వరగా పర్మిషన్లు కావచ్చు, మన ఇకొక్క ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు? వాళ్ళు పెట్టే పెట్టుబడికి ఆదాయం వస్తాయి అంటేనే కదా. కాబట్టి ఈ ఆదాయ మార్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ ఒడిసిపట్టుకోవడంలో దిట్ట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు పట్టించుకోడు కాబట్టి నువ్వు ఆసుపత్రిలో ఉండి వచ్చి చూసేళ్ళావు. ఆయన బాధల్లో ఉంటే నువ్వు ఎగతాళి చేసావు. వ్యత్యాసం ఉంది కదా నాయకుల మధ్య. ఈ అంతరాన్ని గుర్తించినటువంటి వాళ్ళైతే కాదు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. ఒక్క చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకే, నీ కొడుకు అన్నందుకే నిన్ను ఓడిచ్చారు. ఇప్పుడు నువ్వు విధంగా మాట్లాడితే రేపు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి కేసీఆర్ ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని చదివాడు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని చదివాడని మీరు ఎట్ట చెప్తారు అని మీరు ఇప్పటికి 2 సార్లు అడిగారు కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడైతే ఈ కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశాడో ఆ తర్వాత వెంటనే ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు అటాక్ చేశారు, దాడి చేశారు, లోపల ఉన్న వాళ్ళని కొట్టారు, ఎంత వీరంగం చేశారు. అసలు ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జగన్ మనుషులు దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళకి ఒక సిగ్నల్ వచ్చింది, కేసీఆర్ మన వైపు ఉన్నాడు, మీరు కొట్టండి అంటే ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ రౌడీ ఎలిమెంట్స్
మొత్తం ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం చేస్తున్నారు. ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు తెలంగాణలో కూడా విధ్వంసం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రాలో ఉన్న వైసీపీ గూండాలందరూ కూడా మొత్తం అసలు వైసీపీకి సంబంధించిన మనుషులు వచ్చి తెలంగాణలో కూడా విధ్వంసం మొదలు పెడతారు. అందుకని ఎక్కడైనా సరే ఎవడైనా సరే తెలంగాణ భూభాగం మీద వైసీపీ జెండా పట్టుకొని కనపడితే తెలంగాణ సమాజం వాళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే ఖమ్మంలో చేసినట్టు అరాచకానికి మొత్తం తెగబడతారు వీళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ సమాజం మొత్తం జాగ్రత్తగా మెలగాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో వీళ్ళు వెళ్ళలేదని చెప్పి గ్యారంటీ ఏమైనా ఉందా? అది కూడా ఉంది. ఆ ముసుగులో ఎందుకంటే వీళ్ళుగా వెళ్ళి వీళ్ళు జెండాలు పట్టుకొని వెళ్తే ఏదైనా సరే. వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ ముసుగులో ఏళ్ళను కూడా వెళ్ళి పంపించారని చెప్పి మనం ఎందుకు భావించకూడదు? ఏదైనా సరే వైసీపీ జెండా పట్టుకొని తెలంగాణలో కనపడితే తెలంగాణ ప్రజలు చూసుకోవాలి.